ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్లో గురువారం హైదరాబాద్ శంషాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సిద్దురెడ్డి ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ విందు భోజన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా పేర్కొన్నారు. మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించవచ్చని చెప్పారు. పర్యావరణ దినోత్సవం రోజున తన జన్మదినాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉందని, ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మందికి భోజనం పెట్టడం అంటే ఇది చాలా కని విని చరిత్రలో ఎవరు కూడా చేయలేదేమో. విందు భోజనం ఈరోజు పెట్టారు. చంటి గారు, సిద్దురెడ్డి గారికి ఏమైనా గజ్వేల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచన ఉందా? అది సిద్ధు గారిని అడిగి తెలుసుకుందాం అనమాట. నేను ఎమ్మెల్యే కాదు, ప్రైమ్ మినిస్టర్ అవ్వాలనుకుంటున్నాను. రాజకీయాలకు అతీతంగా, రాజకీయాలకు నా జీవితంలోనే టచ్ కూడా చేయను నేను. సో ఎందుకంటే రాజకీయంలో ఉన్నప్పుడు చేసేదానికంటే రాజకీయంలో లేకుండా చేసేదానికి వాల్యూ ఎక్కువ. అది రాజకీయ నాయకులకు కూడా తెలుసు. అది సో నేను ఇప్పుడు రాజకీయాలకు వచ్చే సమస్యనే లేదు. ఇక్కడ ఏమనుకుంటున్నారు అంటే గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గత కేసీఆర్ గారు కూడా ఇలా పెట్టలేదు, మీరు ఇంత మంచి సర్వీస్ చేస్తున్నారు అని చెప్పేసి మీరు వాళ్ళు చక్కగా పెడతారు. ఇప్పుడు నాకు విందు భోజనం పెట్టాలని ఉంది, అది మనస్ఫూర్తి పెట్టాలని ఉంది. ఒక రోజు పెట్టినప్పుడు వాళ్ళు నన్ను గుర్తుపట్టని వాళ్ళ దగ్గర పెట్టినప్పుడు, అంటే ఎవరో వచ్చి తెలియని వాళ్ళు పెట్టినప్పుడు తినే తృప్తి వేరుంటుంది. సో అట్లాంటి ఉద్దేశంతో నేను